ఈరోజు లంచ్ వచ్చేసి పులిహోర చేస్తున్నానండి. పోపు అయితే వేగిపోయిందండి. చూడండి, ఇది మనం కలిపేసుకోవడమే. వేడి వేడి అన్నంలో మంచిగా ఇలా పోపు వేసేసుకోవాలండి. పోపులోని మొత్తం అన్నీ వేస్తానండి. పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ కూడా వేసానండి. చూడండి, ఆ పోపుని ఇలా మంచిగా కలుపుకుని ఇలా వేసిన తర్వాత నిమ్మరసం వేసేద్దామండి. నేనైతే ఒక 3 కాయలు తీసుకున్నాను. ఇలా నిమ్మరసం వేసేసిన తర్వాత మంచిగా ఇలా అయితే కలిపేసుకోవాలండి. వేడి వేడిగా మా ముగ్గురు పాపలకి లంచ్ పులిహోర సూపర్ టేస్ట్ ఉంటుందండి. పసుపు అనేది కొంచెం తక్కువగానే వేసాను. చూడండి ఎంత టేస్టీగా అల్లం, పచ్చి కరివేపాకు అన్నీ వేసానండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మా పాపలు ఇష్టంగా బాగా తింటారు. కొంచెం అయితే ఆయిల్ వేసుకుందామండి. పైన కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇలా కలిపేసుకోవాలండి చక్కగా. చూడండి ఎంత బాగా కలిసిందో. తింటే కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. వేడి వేడిగా పులిహోర. మా పాప లంచ్ పులిహోర అండి. ఈరోజు పులిహోర అయితే చేశాను లంచ్కి. బాయ్. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి.